నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ లో రంజాన్ నెలలో మనం చూసుకుంటే విదేశాల నుంచి ఎక్కువ మంది ప్రవాసులైతే టూరిస్ట్ వీసా తీసుకొని వస్తూ ఉంటారు. ఎందుకంటే గాని పవిత్ర రంజాన్ మాసంలో కువైట్ లోని ప్రజలు దాన ధర్మాలు చేస్తూ ఉంటారు కాబట్టి ప్రవాసులు ఇతర దేశాల నుంచి కువైట్ లో వచ్చి భిక్షాటన చేస్తూ ఉంటారన్నమాట. భిక్షాటన ద్వారా వాళ్ళు ప్రతిరోజు 100 దినార్ల వరకు సంపాదిస్తామని చెప్పేసి ఈ రంజాన్ మాసం ముగిసేలోపు 1000 దినార్లు సంపాదించుకొని వెళుతూ ఉంటాము. అలాగే శుక్రవారం అటువంటి రోజులు వచ్చినప్పుడు 200 దినార్లు 300 దినార్లు సంపాదించిన సందర్భాలు కూడా ఉన్నాయని చెప్పేసి గతంలో పట్టుబడిన భిక్షగాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తెలపడం జరిగింది. వివరాల్లోకి వెళితే రంజాన్ మాసంలో ఎవరైనా సరే ప్రవాసులు భిక్షాటన చేస్తూ పట్టుబడితే స్పాన్సర్ పైన కఠినమైన చట్టపరమైన చర్యలతో పాటు వారిని వెనక్కి పంపించేందుకు అవసరమైన చట్టపరమైన చర్యలను మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ తీసుకుంటూ ఉంది. సాధారణంగా భిక్షాటన కోసం ఉపయోగించే మార్కెట్లు గాని సూకులు గాని ఇతర ప్రదేశాలలో యాచకులను గుర్తించడానికి భద్రతా బృందాలు ఏర్పాటు చేయబడ్డాయి. తద్వారా వారిని వెంటనే అరెస్టు చేసి కువైట్ దేశం నుంచి బహిష్కరిస్తామని చెప్పేసి, అలాగే బిచ్చగాల స్పాన్సర్ల పైన కఠినమైన చర్యలు తీసుకుంటామని, పేదలకు సహాయం చేసే వివిధ ప్రాంతాలలో ధార్మిక కేంద్రాలు మరియు స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయని చెప్పి పేదలకు సహాయం చేసేవారు ఈ అధికారిక స్వచ్ఛంద సంస్థలకు వెళ్లి సహాయం చేయవచ్చని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు. కాబట్టి కువైట్ లో ఉన్న ప్రవాసులు ఎవరైతే ఉన్నారో భిక్షాటన చేస్తూ పట్టుబడితే ఏకంగా ఇంటికే పంపిస్తామని చెప్పేసి కువైట్ పోలీసులు హెచ్చరిస్తూ ఉన్నారు. ఈ యొక్క విషయాన్ని కువైట్ లో ఉన్న మన భారతీయులు ఇతర ప్రవాసులు గమనించగలరు. ఎందుకంటే గాని సంవత్సరం పొడవునా సంపాదించే డబ్బు కేవలం 1 నెలలోనే సంపాదించుకొని చాలా మంది తమ యొక్క దేశాలకు వెళుతూ ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అలాగే బయట దేశాల నుంచే కాకుండా కువైట్ లో ఉన్న కొంతమంది ప్రవాసులు కూడా రంజాన్ నెలలో తాము వెళుతూ ఉన్న ఉద్యోగం మానేసి భిక్షాటన చేస్తూ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.